అమెరికన్ కాలేజ్ అడ్మిషన్స్ స్కామ్ పార్ట్ 3. సో కాలేజ్ అడ్మిషన్ స్కామ్ అనగానే మనకి గుర్తొచ్చేవి పేపర్ లీకేజ్ స్కామ్ లేదా శంకర్దాదా ఎంబీబీఎస్ టైప్ ఫ్రాడ్స్. పేపర్ లీకేజ్ స్కామ్స్ అయితే ఈ టెక్నాలజీలో ఈ సిస్టంలో నేను రీసెంట్ టైమ్స్లో కానీ ఎప్పుడూ వినలేదు. బట్ 50-60 ఇయర్స్ బ్యాక్ ఏమన్నా ఈ పేపర్ లీకేజ్ స్కామ్స్ లాంటివి అమెరికాలో జరిగినాయి అని నేను ట్రై చేశాను తెలుసుకోవడానికి. ఐ డి నాట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో ఎవరికైనా ఇక్కడ అమెరికాలో పేపర్ లీక్ స్కామ్స్ మీద ఐడియా ఉంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దాట్. అలాగే శంకర్దాదా ఎంబీబీఎస్ టైప్ ఫ్రాడ్స్ అంటే శంకర్దాదా సినిమాలో మొహమ్మద్ రఫీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, సూర్య ప్లే చేశారు ఆ రోలు. సో ఆ కాలేజ్లోనే ఒక స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, దానితోపాటు హీఈస్ అ వెరీ గుడ్ టెస్ట్ టేకర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అతను ఈ శంకర్దాదాకి ఎంట్రన్స్ ఎగ్జామ్తో సహా ఎంబీబీఎస్లో ఎగ్జామ్స్ కూడా రాసి పెట్టేస్తూ ఉంటారు. సో ఇక్కడ మన అమెరికన్ కాలేజ్ అడ్మిషన్ స్కామ్లో ఈ మొహమ్మద్ రఫీ లాంటి టెస్ట్ టేకర్ ఎవరు అనేది ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. అలాగే పార్ట్ 1 చేసినప్పుడు ఈ స్కామ్లో హీరోలు విలన్లు ఎవరు లేరు అని చెప్పాను కదా. సో ఒక మనిషి హీరోగానో విలన్గానో పాయింట్అవుట్ చేయడం కంటే కూడా ఇట్ ఈస్ మల్టిపుల్ పీపుల్ కేమ్ టుగెదర్. అలాగే సిచ్యువేషన్స్ ఎలా వచ్చినాయి అండ్ ఇందులో కోచెస్ అండ్ అథ్లెటిక్ కోచెస్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ముఖ్యంగా పేరెంట్స్. సో మనకి ఇండియాలో పేరెంట్స్ అనగానే స్టూడెంట్స్కి సంబంధించినంత వరకు వాళ్ళు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఫోర్స్డ్గా చదివించడం లేదా ఐఐటీలోనే చదవాలి అని పట్టుబట్టడం. సో ఇలాంటి పేరెంట్స్ మనం అప్పుడప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము. మన సిస్టమ్కి అట్లీస్ట్ అది కొంచెం మన కాంపిటీషన్కి, మన పాపులేషన్కి, మన ఆపర్చునిటీస్కి అదంతా మనం ఓకే, పేరెంట్స్ అలా ఉంటేనే స్టూడెంట్స్ బాగుపడతారు అనుకోవచ్చు. అయితే ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టంలో 17-18 ఇయర్స్ అప్పుడు కిడ్స్ మీద అంత ప్రెషర్ ఉండదు. అలాగే డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలని వాళ్ళ మీద ఫోర్స్ కూడా ఏం చేయరు పేరెంట్స్. అఫ్కోర్స్ మనలా ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ చేస్తే చేయొచ్చు. బట్ ఇక్కడ వేరే కైండ్ ఆఫ్ ప్రెషర్ కొంతమంది పేరెంట్స్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలేజ్ అడ్మిషన్స్ స్కామ్ పార్ట్ 2లో ద గాయ్ మస్తు షేడ్స్ ఉన్నాయి. రిక్ సింగర్ గురించి, అతని మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అథ్లెటిక్స్ కనెక్షన్, కోచ్ మెంటాలిటీ, సేల్స్ పర్సనాలిటీ, మార్కెటింగ్ పర్సనాలిటీ, అలాగే అల్ట్రా అగ్రెసివ్ నేచర్ అంటే తనకి కావాల్సింది ఎలా అయినా సాధించుకోవడం, ఫ్రాడ్స్ చేయటం అండ్ మోర్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఈ కార్పొరేట్ వరల్డ్ ఆఫ్ అమెరికాలోకి ఎంటర్ అవ్వడం, కాల్ సెంటర్ బిజినెస్లో పనిచేయటం 2002 వరకు. సో అక్కడ ఆ ఎపిసోడ్ ఎండ్ చేసాం. సో 2002లో మళ్ళీ అగైన్ రిక్ సింగర్ ఈ కాల్ సెంటర్ బిజినెస్ కంటే కూడా ఈ కాలేజ్ అడ్మిషన్ బిజినెస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తే దానికి ఫ్యూచర్ బాగుంటుంది అని గెస్ట్ చేశారు. చేసి 2003లో మళ్ళీ కాలేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్లోకి, ఆ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఈ ఎపిసోడ్ పార్ట్ 3 స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో 3 టాపిక్స్: ద గేమ్, ద గ్యాంబుల్, గేమ్ ఓవర్. ఈ కాలేజ్ అడ్మిషన్ స్కామ్ ఎంత స్ట్రేంజ్గా జరిగిందో అది మొత్తం బయటపడటం కూడా అంతే స్ట్రేంజ్గా జరిగింది. అయితే ఇదంతా బయటపడటానికి టిప్ ఇచ్చిన ఆయనకి ఈ కాలేజ్ అడ్మిషన్ స్కామ్కి డైరెక్ట్గా సంబంధం అయితే లేదు. సో ఆ టిప్స్టర్ ఎవరు అనేది ఈ ఎపిసోడ్ ఎండింగ్లో డిస్కస్ చేస్తాను. టాపిక్ 1, ద గేమ్. 2003లో రిక్ సింగర్ కాలేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ బిజినెస్లోకి హీఈస్ బ్యాక్. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న టౌన్కో చిన్న సిటీకో కన్ఫైన్ అవ్వకుండా అమెరికా అంతా తన బిజినెస్ స్ప్రెడ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఆ ప్రాసెస్లోనే ఈ ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ ఫ్లోరిడాలో చిన్న కాంట్రాక్ట్ పొజిషన్ లాంటిది, అక్కడ కిడ్స్కి, హై స్కూల్ కిడ్స్కి కాలేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఆయనకి చిన్న ఛాన్స్ దొరికింది. బట్ దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్. ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ ఫ్లోరిడా అని నేను చెప్తే మీకు ఏమి స్ట్రైక్ అవ్వదు. బట్ ఇఫ్ ఐ సే నేమ్స్ లైక్ ఆండ్రూ అగస్సీ, మోనికా సెలస్, సెరీనా విలియమ్స్, ఇలాంటి పేర్లు చెప్తే వీళ్ళందరికీ కామన్ థింగ్ ఏంటంటే దే ఆర్ ఆల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ ఫ్లోరిడా. ఇక్కడ కిడ్స్కి హై స్కూల్ టీచింగ్తో పాటు వాళ్ళని అథ్లెటిక్స్లో కూడా ఇంటెన్స్గా ట్రైన్ చేస్తారు. మోస్ట్లీ ఇక్కడ వెరీ అఫ్లూయెంట్ అండ్ రిచ్ పీపుల్ లేదా అథ్లెటిక్స్లో టూ గుడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతారు. సో వాళ్ళ ఈ స్కూల్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. కాకపోతే ఇక్కడ రిక్ సింగర్ వీళ్ళ దగ్గర చాలా చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిమ్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్. సో ఇక్కడ రిచ్ అండ్ అఫ్లూయెంట్ పేరెంట్స్ ఎక్కువ ఉండటం, అందులోనూ పుషీ అండ్ డిమాండింగ్ పేరెంట్స్ అంటే కిడ్స్కి గ్రేడ్కి ఒక తక్కువ వచ్చినా వెంటనే వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళ గ్రేడ్స్ మార్పించుకోవడం లేదా క్లాస్ చేంజ్ చేయడం. సో ఆ పుషీ పేరెంట్స్ని అబ్జర్వ్ చేశాడు. ఎందుకంటే ఈ మీకు పార్ట్ 2లో నేను సాక్రమెంటో అని చాలాసార్లు మెన్షన్ చేశాను. అలా మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే సాక్రమెంటో ఈజ్ అ కాలిఫోర్నియా స్టేట్కి క్యాపిటల్. ఇక్కడ క్యాపిటల్ సిటీ అనేది మన ఇండియాలో ప్రతి క్యాపిటల్ సిటీ మొత్తం ఒక కాస్మోపాలిటన్ సిటీలా ఉండక్కర్లేదు.
కొన్ని చిన్న ఊళ్ళలా కూడా ఉంటాయి. అలాంటి దాంట్లో సాక్రమెంటో ఒకటి. సో అక్కడ మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు, చిన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి. సో అలాంటి చోట రిక్ సింగర్ ఒక కాలేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ చేసిన ఆ బిజినెస్ అంత ఎక్కువ క్లిక్ అవ్వకపోవడానికి, లేదా తను బైపాస్ చేద్దాం సిస్టమ్ని అనుకున్న తనకి పెద్ద ఎంకరేజ్మెంట్ దొరకకపోవడానికి 1990s అక్కడ పేరెంట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. వెరాజ్ సడన్గా ఈ ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ ఫ్లారిడాలో రిక్ సింగర్ చూసిన పేరెంట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. అంటే రిచ్ పేరెంట్స్ అందరూ అలా ఉంటారని కాదు, బట్ రిచ్ పేరెంట్స్లో ఆ టెండెన్సీ అండ్ ఆ వల్నరబిలిటీ. సో కిడ్స్ని ఎలా అయినా సరే ఒక ప్రెస్టీజియస్ కాలేజెస్లో జాయిన్ చేయాలి, స్టేటస్ సింబల్ ఉన్న కాలేజ్లో జాయిన్ చేయాలి, అలా చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మనకు ఉంటుంది అనుకునే పేరెంట్స్ కొంతమంది ఎక్కువే ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ సిస్టమ్ని బైపాస్ చేయాల్సి వచ్చినా, బైపాస్ చేసి అంటే ఆల్రెడీ బ్యాక్ డోర్ అడ్మిషన్స్ లాంటివి చేయడం వల్ల చేయొచ్చు అనే ఒక యాటిట్యూడ్ అయితే వాళ్ళలో ఉంటుంది. సో రిక్ సింగర్ ఫస్ట్ తన టార్గెట్ ఆడియన్స్ని డిసైడ్ చేసుకున్నాడు. సో ఇలాంటి పేరెంట్స్ని మనం అప్రోచ్ అయితే మనకి కొంచెం మార్గం ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద టాపిక్ గేమ్. సెకండ్ థింగ్ ఏంటంటే అథ్లెటిక్స్. రిక్ సింగర్కి ఆల్రెడీ అథ్లెటిక్స్ కనెక్షన్స్ ఉన్నా, ఇక్కడికి వచ్చాక అవి కొంచెం మోర్ స్ట్రాంగ్ అని అథ్లెటిక్స్ కనెక్షన్తో పాటు కాలేజెస్లో అథ్లెటిక్ కోచెస్తో కనెక్షన్స్. సో అవి అవ్వటం, ఈ ప్రాసెస్ గురించి ఇంకొంచెం స్టడీ చేస్తే ఆయనకి ఏం తెలిసిందంటే ఈ అమెరికన్ ఫుట్బాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ ఇలాంటి టాప్ గేమ్స్లో కిడ్స్ని కాలేజీలోకి పంపించాలంటే చాలా స్క్రూట్నీ ఉంటుంది. కానీ గేమ్స్ ఉంటాయి, వాటర్ పోలో అని, రోయింగ్ అని, లేకపోతే ఈవెన్ టెన్నిస్ కూడా. సో ఇలాంటి గేమ్స్లో ఆ స్క్రూట్నీ పెద్ద ఉండదు. ప్లస్ దట్టు ఈ అథ్లెటిక్ కాలేజ్ అడ్మిషన్స్ అయ్యేటప్పుడు ఈ అథ్లెటిక్ కోచెస్ వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ వర్డ్ అవుతుంది. సో వాళ్ళకి ఫైనల్సే ఉంది. సో అలాంటి విషయాలు తెలుసుకోవడం రిక్ సింగర్కి కొంచెం అడ్వాంటేజ్ అయింది. ఇంకొక విషయం రిక్ సింగర్ నోటీస్ చేసింది ఏంటంటే పేరెంట్స్లో ఎలా వల్నరబుల్ అండ్ బైపాస్ చేయడానికి రెడీగా ఉండే పేరెంట్స్ ఉంటారో, ఈ కాలేజ్ అడ్మిషన్స్లో అథ్లెటిక్ కోచెస్ కూడా కొంతమంది వల్నరబుల్ ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగారు. అంటే కొంతమంది కోచెస్కి పే చెక్ సరిపోకపోవచ్చు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ డిమాండ్స్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండకపోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక్కోసారి ఈ కాలేజ్ కోచెస్కి అపార్ట్ ఫ్రమ్ దేర్ జాబ్ కాలేజెస్కి డొనేషన్స్ తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీస్, స్పాన్సర్స్ని వెతకాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ ప్రెషర్ అంతా బేర్చడానికి వాళ్ళు కొన్ని సైడ్ వేస్ వెతుక్కోవచ్చు. సో అది ఒకటి రిక్ సింగర్ క్లియర్గా ఐడెంటిఫై చేశారు, దాన్ని యూజ్ చేసుకున్నారు. సో అలా ఉన్న వల్నరబుల్గా ఉన్న ఒక కోచెస్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఈజ్ గార్డన్ ఎర్న్స్ట్. ఈయన జార్జ్ టౌన్ కాలేజ్లో టెన్నిస్ అథ్లెటిక్ కోచ్ అనమాట. సో హీ రిక్రూటెడ్ సమ్ పీపుల్. ఆయన శాలరీ 65,000 to 75,000 ఉండేది. బట్ ఈయనకి ఫస్ట్ వచ్చిన బ్రైబ్లో వచ్చిన చెక్కే 75,000. ఆ స్టోరీలో వచ్చే ఇంకొక ఇద్దరు కోచెస్ ఎవరంటే రూడీ మెరెడిత్, డోనా హైనల్. రూడీ మెరెడిత్ ఏల్ యూనివర్సిటీలో విమెన్ సాకర్ కోచ్. డోనా హైనల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ అథ్లెటిక్స్ రిక్రూటర్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా. వీళ్ళ గురించి ఈ స్టోరీలో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఆ టైంలోనే రిక్ సింగర్ చేసిన ఇంకొక పని ఏంటంటే ఈ కార్పొరేట్ వరల్డ్తో కనెక్షన్స్ ఉండటం, అమెరికాని బాగా స్టడీ చేయడం వల్ల ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే కీ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు. ఇక్కడ అమెరికాలో కొన్ని నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే మనం ఆఫ్రికాలో కిడ్స్ని చదివిస్తామని కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్లో క్యాన్సర్ ట్రీట్ చేస్తాం. అలాగా రిక్ సింగర్ కాంబోడియాలో కిడ్స్ని నేను చదివిస్తాను, అథ్లెటిక్స్ నేర్పిస్తాను, ఇలాంటివన్నీ ఒక అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్కి హెల్ప్ చేయడానికి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టుకుని ఈ డొనేషన్స్ అంటే ఈ పేరెంట్స్ ఇచ్చే మనీ అంతా ఆ డొనేషన్స్ రూపంలో ఆ ఫౌండేషన్కి డైవర్ట్ అయ్యేవన్నమాట. సో అవి ఎంతవరకు కంబోడియాలో అది కిడ్స్కి యూజ్ అయిందనేది అయితే ఎవరికీ తెలియదు. బట్ ద థింగ్ హియర్ ఈజ్ మీకు పార్ట్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బ్యాక్ డోర్లో వెళ్ళాలి, కాలేజ్ అడ్మిషన్లో వెయిటేజ్ అప్లికేషన్కి పెంచుకోవాలి అంటే మీరు 1 million, 2 million, 10 million అలా చాలా హైయెస్ట్ అమౌంట్ ఇవ్వాలి. బట్ వేరస్ రిక్ సింగర్ డొనేషన్స్ ప్రాసెస్లో పేరెంట్స్ ఒక 300-400K ఇచ్చినా సరిపోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, అడ్మిషన్ ఈజ్ గ్యారంటీడ్. సో దట్ ఈస్ హౌ హీ వర్క్ దిస్. అండ్ ఆల్ ద $25 million స్కామ్ ఇది. సో అందులో ఎక్కువ ఫండ్స్ ఈ కీ ఫౌండేషన్ అనే వాలంటరీ ఆర్గనైజేషన్కి వెళ్ళినాయి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ గేమ్. నెక్స్ట్ టాపిక్ ద గ్యాంబుల్. సో మొత్తం గ్యాంబుల్ని ఎలా రన్ చేశారంటే 4 లేయర్స్లో ఈ ఫ్రాడ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి ఫేక్ అథ్లెటిక్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను ఇందాక టాపిక్లో నేను డిస్కస్ చేసినట్టు ఈ కొంచెం కాంపిటేటివ్ గేమ్స్ కాకుండా కొంచెం స్క్రూట్నీ తక్కువ ఉండే గేమ్స్నే వీళ్ళు యూజువల్గా చూస్ చేసుకునేవారు. సో డెవిన్ స్లోన్ అని హీఈస్ వన్ ఆఫ్ ది పేరెంట్స్ హూ గాట్ కన్విక్టెడ్. అయితే నాకు ఇక్కడ కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది ఈ ఎగ్జాంపుల్. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్, ఈ పేరెంట్ ఈజ్ అ సక్సెస్ఫుల్
కాలేజ్ స్టూడెంట్. కాలేజ్ టైంలోనే ఆయన టెక్నాలజీలో వెరీ అడ్వాన్స్డ్. హీఈస్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలాంథ్రపిస్ట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఈయనకి ఇండియాతో కనెక్షన్స్ కూడా ఉన్నాయి. ఈయన సత్యసాయి బాబా అని మా రోజుల్లో ఒక ఫేమస్ బాబా ఉండేవారు. ఆయన అంటే నోట్లోంచి లింగాలు వచ్చేవి. సో ఆ రోజుల్లో బాబాలు కొంచెం సక్సెస్ అవ్వాలంటే కొంచెం మ్యాజిక్ కూడా తెలిసి ఉండాలన్నమాట. బట్ ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో కొంచెం ట్రెండ్ మారిపోయింది. ఈ రోజుల్లో బాబాలుగా సక్సెస్ అవ్వాలంటే ఆక్ పాక్ కరివేపాక్ అని చెప్పి చివరిలో క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటివి యాడ్ చేయాలి. సో బట్ ఎనీవే ఈ పర్సనాలిటీ ఈయన డొనేషన్స్ ఇవ్వటం ఇలాంటివన్నీ రిక్ సింగర్ కేర్ఫుల్గా స్టడీ చేసేవారు. స్టడీ చేసి ఇప్పుడు ఈ డొనేషన్స్ ఇచ్చే మెంటాలిటీ ఆ పర్సనాలిటీ ఉంటే ఆ కీ ఫౌండేషన్కి వాళ్ళకి డొనేషన్స్ రావటం ఈజీ. సో దట్ ఈస్ హౌ హీ యూస్ టు ప్లాన్. అండ్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేది, ఏ కాలేజ్లో జాయిన్ అయినా పర్వాలేదు అని అనుకునే పేరెంట్స్ని కూడా ఈయన కన్విన్స్ చేసేవారు. లేదు లేదు పలానా కాలేజ్కి వెళ్తేనే మీ కిడ్ ఫ్యూచర్ బాగుంటుంది అని. సో అలాగా టెంప్ట్ అయిన వాళ్ళలో ఈ పేరెంట్ డెవిన్స్లో ఒకళ్ళు. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే ఈ వాళ్ళ సన్ హీ నెవర్ ప్లేడ్ వాటర్ పోలో, కానీ వాటర్ పోలో ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్లో ఒక ఫోటో తీసుకుని దాన్ని ఫోటోషాప్ చేశారు వాటర్ పోలో గేమ్లో ఆడుతున్నట్టు. సో ఇలాంటి అథ్లెటిక్స్ రెజ్యూమేలో పెట్టారు. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రోయింగ్. సో ఈ అమ్మాయి ఒలివియా జేడ్ అని, షీఈ్ అ ఫేమస్ యూట్యూబర్. కాలేజ్లో హై స్కూల్లో ఉన్నప్పుడే ఆ అమ్మాయి చాలా ఫేమస్ యూట్యూబర్. కాకపోతే ఇద్దరు పేరెంట్స్ సెలబ్రిటీస్ అనమాట. మదర్ ఏమో పెద్ద టీవీ స్టార్. సో మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ప్రాపర్ కాలేజ్ ఎడ్యుకేషన్. మదర్కి బికాస్ ఆఫ్ టీవీ కెరీర్ కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు. ఫాదర్ ఈజ్ బిజినెస్ మ్యాన్ అండ్ ఆయనకి కూడా పెద్దగా కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు. సో ఇలాంటి పేరెంట్స్ని టెంప్ట్ చేయడం ఈజీ. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎప్పుడైతే మనం కాలేజ్కి వెళ్ళలేదో పిల్లల్ని కొంచెం కాలేజ్లోనే ఒక పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ కాలేజ్లో చదివించాలి అనే టెంప్టేషన్ అయితే ఉంటుంది. సో రిక్ సింగర్ యూస్ టు వర్క్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ సైకాలజీస్. సో వాళ్ళిద్దరినీ కూడా ఈ కాలేజ్లో అయితే రోయింగ్ టీంలో ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో వాళ్ళకి చేసిన ఐడియా ఏంటంటే ఇంట్లో ఒక రోయింగ్ మిషన్ కొనుక్కొని దానిలో ఒక ఫోజ్ ఇస్తే ఆ ఫోటోని స్కూల్లో రోయింగ్ టీంలో ఉన్నట్టు పెట్టుకున్నారనమాట. సో దట్ ఈస్ హౌ దే మేడ్ ద రెజ్యూమేస్. ఈ హై స్కూల్ నుంచి కాలేజ్కి అప్లై చేసేటప్పుడు ఇలాంటివన్నీ, ఇలా గేమ్స్ ఆడినట్టు వాటిలో ప్రైజెస్ వచ్చినట్టు ఇలాంటివన్నీ ఈ ఫేక్ రెజ్యూమే క్రియేట్ చేయడం, దట్ ఈస్ వన్ లెవెల్. సో ఈ వాటర్ పోలో అండ్ రోయింగ్ ఫేక్ ఇమేజెస్ని వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో యూస్ చేసుకున్నారు. అక్కడ ఒక స్ట్రాంగ్ లింక్ ఏంటంటే రిక్ సింగర్కి డోనా హేనల్ అని కాలేజ్ అథ్లెటిక్స్ అడ్మిషన్ కోచ్ ఉండేవారు. ఆవిడ ఏంటంటే షీ హాజ్ అ వెరీ ఫేమస్ అండ్ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ రోల్ ఇన్ రిక్రూటింగ్ అథ్లెటిక్స్ పీపుల్. సో దట్ ఈస్ హౌ రిక్ సింగర్ యూస్ టు ఆపరేట్ హిజ్ స్కామ్. వెల్ నెక్స్ట్ ఏంటంటే మన శంకరదాదా ఎంబీబీఎస్ టైప్లో ఇక్కడ మనం మెయిన్ డిస్కస్ చేయాల్సింది ఇక్కడ మొహమ్మద్ రఫీ ఎవరు చెప్తానన్నాను కదా, అంటే ఈ టెస్టులు రాసేది. హిజ్ నేమ్ ఈజ్ మార్క్ రిడల్. హీజ్ ఏ టాప్ క్లాస్ స్టూడెంట్ అనమాట. అంటే ఈయన వెళ్ళింది కూడా ఈ ఐఎంజీ ఫ్లోరిడా అకాడమీలోనే చదివారు. తర్వాత హార్వర్డ్కి వెళ్ళారు. హార్వర్డ్కి వెళ్ళడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. హీ వాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ హార్వర్డ్ అండ్ హీఈస్ ఈక్వలీ గుడ్ ఇన్ టెన్నిస్ ఆల్సో. కాకపోతే టెన్నిస్లో ఈయన క్లిక్ అవ్వలేదు. బయాలజీలో ఈయన గ్రాడ్యుయేషన్ ఏదో చేశారు. బట్ వన్ గుడ్ థింగ్ అబౌట్ హిమ్ ఈజ్ హీస్ ఎ వెరీ స్మార్ట్ టెస్ట్ టేకర్. ఏసీటీ ఎస్ఏటీ ఎప్పుడు ఈ ఎగ్జామ్స్ రాసినా ఆయన మనం వాట్ ఎవర్ స్కోర్ యూ వాంట్ హీ కెన్ గెట్ దట్ స్కోర్. సో ఈయన ఐఎంజీ అకాడమీలో తన టెన్నిస్ కెరీర్ వద్దనుకున్న తర్వాత ఇంకా ఐఎంజీ అకాడమీలో ఈ ఎస్ఏటీ ఏసీటీ కోచింగ్ ఇచ్చే టీచర్గా జాయిన్ అయ్యారు. సో ఆయనకి రిక్ సింగర్కి కనెక్షన్ వచ్చింది. సో వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఒక 1 or 2 స్టూడెంట్స్కి అంటే ఫేక్ ఐడెంటిటీ పెట్టుకుని వెళ్ళి ఆయనే ఎస్ఏటీ ఏసీటీ ఎగ్జామ్స్ రాయటం ఒకటి కన్విక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇంకొక లేయర్ ఆఫ్ ఫ్రాడ్ ఏంటంటే వీళ్ళు టెస్ట్లో చేసింది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ ఫేక్ ఐడి అనేది 1 or 2 టైమ్సే చేయగలిగారు. అది చేయడం కష్టం అని డిసైడ్ అయ్యాక వీళ్ళు ప్రాక్టర్స్ అంటే ఈ ఏసీటీ ఎస్ఏటీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎస్ఏటీ ఏసీటీ ఎగ్జామ్ ప్రాక్టర్స్ని కొంచెం మ్యానిపులేట్ చేసి వాళ్ళ ప్లేస్లో ఈయన ప్రాక్టర్గా వెళ్ళేవాడు అనమాట. సో వెళ్ళి ఈ టెస్ట్ ఎగ్జామ్ ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఆ టెస్ట్ పేపర్ మళ్ళీ ఈయన తీసుకుని ఈయన ఆన్సర్స్ అన్నీ మార్క్ చేసేవారు ఆ స్టూడెంట్కి ఎంత స్కోర్ కావాలి అనేది. సో ఈవెన్ ఒక 32-34 టార్గెట్ ఇచ్చిన ఏసీటీలో హీ యూస్ టు గెట్ దట్ స్కోర్స్. సో దట్ ఈస్ హౌ దే వర్క్డ్ ద స్కోర్స్ అండ్ దట్ ఆల్సో యూస్ టు గో ఇన్ టు ద కాలేజ్ అప్లికేషన్. కొంతమంది స్టూడెంట్స్కి ఇలా ఫ్రాడ్ జరిగిందనే విషయం కూడా తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి మాత్రం తెలుసు. సో ఇది అనదర్ లేయర్ ఆఫ్ ఫ్రాడ్. ఒకవేళ పేరెంట్స్ స్టూడెంట్స్కి స్కోర్ అంత ఇంపార్టెంట్ కాదు అన్నా సరే వెంటనే రిక్ సింగర్ ఇన్వాల్వ్ అయ్యి లేదు ఈ స్కోర్ లేకపోతే ఈ కాలేజ్లో సీట్ రాదు, నా బాధ్యత అని చెప్పి వాళ్ళని టెంప్ట్ చేసేవారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ హ్యాపెండ్. అండ్ ఇక్కడ ఒక ఎగ్జామ్కు స్కోర్ ఫిక్స్ చేయాలంటే నాకు
ఇంత స్కోర్ కావాలి అని ఫిక్స్ చేయాలంటే దానికి ఒక రేట్ కూడా ఉండేది, $75,000 పర్ ఈచ్ ఎగ్జామ్. ఈ మార్క్ రిడల్ అంటే మన మొహమ్మద్ రఫీ అనుకుంటున్నాం కదా, ఆయనకి $10,000 వెళ్ళేది. సో దట్ ఈస్ అంతా క్యాలిక్యులేటెడ్గా పక్కాగా ఉండేదన్నమాట. సో ఆ 7-8 years స్కామ్ జరిగిన రోజుల్లో. సో ఇది ఒక సెకండ్ లేయర్. ఇంకొక థర్డ్ లేయర్ ఏంటంటే ఫేక్ ఎథనిసిటీ. ఫేక్ ఎథనిసిటీ అంటే ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ అమెరికాలో కాలేజ్ అడ్మిషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ బ్లాక్స్కి, నేటివ్ అమెరికన్స్కి, లటినోస్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ మార్జినలైజ్డ్ గ్రూప్స్ కాబట్టి. సో తెల్ల వాళ్ళని కూడా అంటే అమెరికన్ వైట్స్కి కూడా వాళ్ళ ఎథనిసిటీని ఫేక్ చేసిన ఎగ్జాంపుల్స్ కూడా రిక్ సింగర్ కౌన్సిలింగ్ ఇచ్చిన స్టూడెంట్స్లో ఉన్నాయి. సో దట్ ఈస్ ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఎథనిసిటీ ఫేక్ చేస్తారో స్క్రూట్నీ అవ్వకుండా ఎవరైనా కాలేజ్ అడ్మిట్ అయితే కాలేజ్ అడ్మిట్ అయిపోతారు. సో దట్ ఈస్ అనదర్ ఫ్రాడ్ దే డిడ్. అండ్ ఫోర్త్ లేయర్ ఏంటంటే లెర్నింగ్ డిజబిలిటీస్ అంటారు, వాటిని కూడా ఫేక్ చేశారు. లెర్నింగ్ డిజబిలిటీస్ అనేవి ఏంటంటే హై స్కూల్లో మనకి ఏదన్నా లెర్నింగ్ డిజబిలిటీ ఉంది అని ప్రూవ్ అయితే మనకి ఈ SAT, ACT ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్స్ట్రా టైం ఇస్తారు. సో ఆ టైం ఎందుకు ఇస్తారు అంటే మనం ఇప్పుడు డిస్లెక్సియా పీపుల్ కానీ, ADHD ఇలాంటి డిజార్డర్స్ ఉన్న కిడ్స్ని వాళ్ళకి కూడా ఎగ్జామ్స్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని. బట్ దీన్ని ఇప్పుడు పేరెంట్స్ నాట్ ఓన్లీ రిక్ సింగర్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ అనే ఏరియాలో చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. ఏంటంటే ప్రతి కిడ్కి చిన్న చిన్న యాంగ్జైటీ, OCD ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఒక న్యూరో సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, న్యూరో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫేక్ లెర్నింగ్ డిజబిలిటీస్ తెచ్చేసుకుని దే ట్రైంగ్ టు గెట్ మోర్ ఎక్స్ట్రా టైం. ఎందుకంటే ఈ ACT, SATస్లో ఎక్స్ట్రా టైం ఉంటే ఆల్మోస్ట్ యూ కెన్ స్కోర్ బెటర్ ఇన్ మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ వొకాబులరీలో అనమాట. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ అనేది ఓవరాల్ అమెరికాలో గత 10 yearsగా 200 to 300% కిడ్స్కి ఎక్కువైపోయింది. అది కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువైంది. ఎక్కడ వేరే దేర్ ఆర్ మోర్ రిచ్ పీపుల్ అది ఎక్కువైంది, ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేట్ చేసి అది తీసుకురాగలుగుతారు. సో నేను కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో ఈ SAT, ACT స్కోర్స్ అనే దానికి ఇంపార్టెన్స్ తగ్గిపోవడానికి రీజన్ చెప్పాను కదా. సో ఇది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎప్పుడైతే ఈ న్యూరో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫేక్ లెర్నింగ్ డిజబిలిటీస్ పెట్టుకుని కాలేజ్ అడ్మిషన్స్ కోసం ఈ SAT, ACTస్లో ఎక్కువ టైం తీసుకో, అప్పుడు రిక్ సింగర్ పేరెంట్స్కి he advised all these things. So you get a fake learning disability thing and get extra time. అప్పుడు అదే సెంటర్కి ప్రాక్టర్గా ఈ మన మార్క్ రిడల్ వెళ్ళి వాళ్ళు చేయాల్సిన స్కోర్ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు చేసేవారు. సో దట్ ఇస్ హౌ దే యూస్ టు బూస్ట్ ద స్కోర్స్. సో దీస్ ఆర్ ఆల్ ద మల్టిపుల్ లేయర్స్ ద గ్యాంబుల్ హ్యాపెండ్. నెక్స్ట్ ఈస్ ద గేమ్ ఓవర్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ కాలేజ్ అడ్మిషన్ స్కామ్ అంతా ఫైనల్గా ఎలా బయటపడింది. సో రిక్ సింగర్ ఈ స్కామ్ చేస్తున్నంతసేపు, ఇది నడిపిస్తున్నంతసేపు హీ సో కాన్ఫిడెంట్ ఎప్పటికీ ఇది బయటపడదని. ఎందుకంటే ఒక స్టూడెంట్ అలా అడ్మిట్ అయినా లేదా ఒక పేరెంట్ ఈ స్కామ్లో చేసినా వాళ్ళెవరూ బయట చెప్పే ఛాన్స్ లేదు కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. అండ్ ఇంకొకటి ఈయన దీన్ని ఆపరేట్ చేసిన విధానం స్పోక్ అండ్ హబ్ ఫినామినా అంటారు. అంటే ఒకళ్ళ గురించి ఇంకొకరికి తెలియకుండా ఆయన జస్ట్ సెంటర్లో ఉండి మొత్తం డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ కనెక్షన్స్ ఒకరికొకరు లింక్ లేకుండా ఆయన మేనేజ్ చేసేవారు. సో ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు అనుకున్నారు. బట్ కాకపోతే ఈ స్కామ్ బయటపడకముందే చిన్న హింట్స్ అయితే ఆల్రెడీ వీళ్ళకి ఇండైరెక్ట్గా వచ్చాయి వీళ్ళందరికీ. ఇందాక నేను ఎగ్జాంపుల్స్లో చెప్పినట్టు ఈ వాటర్ పోలో ఫేక్ ఇమేజెస్ వాడారు కదా, ఆ స్కూల్కి కౌన్సిలర్కి ఫోన్ వచ్చింది, ఎలా ఈ వాటర్ పోలో ఎలా ఆడతాడు ఈ అబ్బాయి అనేది. ఎందుకంటే కాలేజెస్కి మనం అప్లికేషన్ పంపించినంత మాత్రాన అడ్మిషన్ అంత ఈజీగా అయిపోదు, ఒక్కోసారి బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. అందులో కౌన్సిలర్స్కి కమ్యూనికేట్ చేస్తారు ఈ స్టూడెంట్ చెప్పిందంతా నిజమేనా అని. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ స్కూల్లో వాటర్ పోలో టీమే లేదు. సో అలాంటప్పుడు వాటర్ పోలో ఎలా ఆడతారని చెప్తే, సో వెంటనే వాళ్ళు ఎలా కవర్ చేశారంటే మేము స్కూల్కి ఆడలేదు, లోకల్ క్లబ్కి ఆడాము అంటే ఆ క్లబ్ కూడా పేరు చెప్తే ఆ క్లబ్ అసలు అక్కడ లేదు. సో అప్పుడు వాళ్ళు ఇంకా మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేశారంటే, సో ఇటలీ వెళ్ళినప్పుడు ఇటలీలో వాటర్ పోలో ఆడాడు అని చెప్పి అలా ఏదో కవర్ చేసి సైలెంట్ చేశారు. అలాగే రోయింగ్ మన ఒలివియా జేడ్ అని ఫేమస్ యూట్యూబర్ ఉందని చెప్పాను కదా, సో వాళ్ళ స్కూల్లో కూడా చిన్న రఫల్ అయితే అయ్యింది. అదేంటంటే వెంటనే వాళ్ళకి ఫోన్ వచ్చిందనమాట ఈ యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా నుంచి, కౌన్సిలర్కి ఎలా క్రూలో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అంటే. సో ఆయన కౌన్సిలర్ వెంటనే ఈ క్రూలో అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. సో వెంటనే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. సో వచ్చి వెంటనే కౌన్సిలర్తో గొడవ పెట్టుకుని అంటే లైక్ యూనో ఇక్కడ స్కూల్లో క్రూ ఆడకపోతే ఉంది, బయట క్రూ క్లబ్లో పనిచేస్తుంది ఇలా. సో ఇలాంటి ఫేక్ అన్నీ క్రియేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ డోనా హేనల్ ఎవరైతే ఈ ఫేమస్ యూఎస్ఏలో కోచ్నారో రిక్ సింగర్కి చిన్న హింట్ ఇచ్చారు, కొంచెం పేరెంట్స్ ఇలా గొడవ చేయడం అలాంటివి చేయొద్దని చెప్పి
చెప్పు, జస్ట్ లెట్ దెమ్ బి వెరీ క్వైట్, అదర్వైజ్ మనం అందరం ఇది మెస్లోకి వెళ్ళిపోతుంది అని అయితే ఇది మొదట్లో జరిగిన ఒక చిన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ. అయితే ఈ అమెరికన్ కాలేజ్ అడ్మిషన్ స్కామ్ గురించి టిప్ ఇచ్చింది మారీ టాబిన్ అని ఒక పేరెంట్. సో అయితే ఈ పేరెంట్కి రిక్ సింగర్కి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ అమెరికన్ కాలేజ్ అడ్మిషన్ స్కామ్లో ఈ మారీ టాబిన్ అనే ఆయన ఇంకా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు. అయితే కాకపోతే ఇతను ఒక వెరైటీ అండ్ పుషీ పేరెంట్. సో ఇతనికి ఆల్రెడీ 2 అమ్మాయిలు, దే వెంట్ ఇన్ టు ఏల్ స్కూల్, అలాగే వాళ్ళు సాకర్ కూడా ఆడతారు. సో ఆల్రెడీ టాప్ క్లాస్ యూనివర్సిటీస్లో 2 పిల్లలు ఉన్నా ఇంకా ఆయనకి 3-4 కిడ్స్ ఉన్నారు. నెక్స్ట్ 2 అమ్మాయిలను కూడా మళ్ళీ ఏల్కే పంపించాలి, అంటే మొత్తం అందరినీ ఏల్కి పంపించాలని ఆయన గోల్ ఏమో మనకు తెలీదు. సో నెక్స్ట్ 2 కిడ్స్ ఏల్లో వెళ్ళాలి అనేది ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నారు. సో అలా రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఈ సాకర్ కోచ్, ఇందాక చెప్పాను కదా రూడీ మెరిడిత్ అని, విమెన్స్ సాకర్ కోచ్ని ఆయన కాంటాక్ట్ అయ్యారు. ఈ రూడీ మెరిడిత్ రిక్ సింగర్కి బాగా క్లోజ్. సో వాళ్ళిద్దరూ కలిసి చాలా డీలింగ్స్ చేస్తున్నారు ఈ సాకర్ టీమ్స్లో. సాకర్ ఆడని వాళ్ళని కూడా సాకర్ ప్లేయర్స్గా పెట్టడం, అలాగా తీసుకోవడం. సో ఆయన నెక్స్ట్ కిడ్స్కి సాకర్ అంతగా రాదు. సో ఆయన త్రూ సాకర్ టీం ద్వారా ట్రై చేస్తూ రూడీ మెరిడిత్ని కాంటాక్ట్లో ఉన్నారు. బట్ స్టిల్ దే డి నాట్ డూ ఎనీ ఫ్రాడ్. కాకపోతే 2 కిడ్స్కి అడ్మిషన్ కావాలి ఏల్లో అనేది చెప్తున్నారు, డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఆ టైంలో మారీ టాబిన్ మీద పర్సనల్గా ఆయన లైఫ్లో ఆయన ఒక ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్, ఒక స్టాక్స్ స్కామ్ ఒకటి నడుస్తుంది. అదేంటంటే మన ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా పంప్ అండ్ డంప్ అంటారనమాట. అంటే ఒక స్టాక్స్ని బాగా ఇన్ఫ్లేట్ చేసి సడన్గా అవి కొలాప్స్ అయిపోతే మనీ అంతా వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి స్కామ్లో ఆయన ఇరుక్కున్నారు. అది 2018లో ప్రూవ్ అయింది. సో ఆయన్ని పట్టుకున్నప్పుడు ఎవరైనా మనం తప్పు చేసినప్పుడు దొరికితే ఫస్ట్ ఏం చేస్తాం, మనం తప్పించుకోవడానికి శతవిధాలుగా ట్రై చేస్తాం. అది కానప్పుడు ఏం చేస్తాం, మనతో పాటు ఎవరినన్నా లాగాలని చూస్తాం. సో అప్పుడు ఆయన చేసిన పని ఇలాగా కాలేజ్ అడ్మిషన్ స్కామ్లో ఈ రూడీ మెరిడిత్ని నేను అప్రోచ్ అవుతున్నాను, అక్కడ ఏదో కొంచెం జరుగుతుంది, ఆయన్ని కూడా మీరు చేయాలని చెప్పి, అంటే ఈ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఇలాంటి టిప్స్ ఇస్తే ఈయనకేమైనా శిక్ష తగ్గుద్ది అనేది ఆయన బేసిక్ ఒపీనియన్. సో అలా ఈ స్కామ్ బయటపడింది. సో వెంటనే వాళ్ళు రూడీ మెరిడిత్ని అటాక్ చేశారు. సో రూడీ మెరిడిత్ భయపడిపోయి ఇమీడియట్గా రిక్ సింగర్ పేరు చెప్పేశారు. సో దట్ ఈస్ హౌ ఇట్ కేమ్. కానీ అక్కడతో ఈ స్టోరీ అయిపోలేదు. వీళ్ళందరూ బోస్టన్లో రూడీ మెరిడిత్ని ఒక హోటల్ రూమ్లో పెట్టి రూడీ మెరిడిత్తో రిక్ సింగర్కి కాల్ చేయించారు. ఆ ఫోన్ ట్యాప్ చేస్తారు, వైర్ ట్యాపింగ్స్ అంటారు ఇక్కడ. సో రిక్ సింగర్ ఫోన్ ట్యాప్ చేసి రిక్ సింగర్ని రప్పించారు. ఏం చెప్పారంటే, ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు, హార్వర్డ్ వెళ్ళాలనుకుంటున్నారు, బిగ్ జంక్ ఆఫ్ మనీ లైక్ 2 కిడ్స్కి కలిపి $1 million దాకా వస్తుంది అని చెప్తే అప్పుడు రిక్ సింగర్ బాస్టన్ వచ్చారు. ఆ బాస్టన్ రూమ్లో ఆయన ఓపెన్ చేస్తే FBI ఫెడరల్ ఏజెంట్స్ అందరు రెడీగా ఉన్నారు. సో దట్స్ హౌ హీ వాజ్ కాట్. కానీ అక్కడ నుంచి ఇంకొక వేరే స్టోరీ స్టార్ట్ అయింది. అదేంటంటే రిక్ సింగర్తో ఆ 7-8 years రిక్ సింగర్ ఎవరెవరినైతే అడ్మిట్ చేశారో వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్లు చేయించి ఆ వైర్ ట్యాప్ చేయించారు. ఎందుకంటే కాలేజ్ స్కామ్ అయింది, పేరెంట్స్ని ఎలాగా మనము మరి హౌ టు ప్రూవ్ దాట్. సో అందుకు ఈ వైర్స్ అని ఫోన్ కాల్స్ చేసి ఆ వైర్ ట్యాప్ చేసి మళ్ళీ వాళ్ళందరితో ఇది కొంచెం IRS స్క్రూటినీకి వచ్చింది, మనీకి ఎక్స్ప్లెనేషన్స్ కావాలి, ఇలాంటివన్నీ రిక్ సింగర్ చేత మాట్లాడించి కొంతమంది పేరెంట్స్ని వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు. అందుకనే ఈ స్కామ్ 2018లో బయటపడిన 2020 కల్లా మ్యాక్సిమం పేరెంట్స్ని కన్విక్ట్ చేయడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాటికి ప్రాపర్ ఎవిడెన్స్ అన్ని తెచ్చుకోవడం అవన్నీ చాలా క్విక్గా అయ్యింది. అందరికన్నా లాస్ట్ శిక్ష పడింది రిక్ సింగర్కే. ఎందుకంటే ఈయన్ని మరి ఫోన్ ట్యాప్స్ కోసం ఆయన అవైలబుల్ ఉండాలి కదా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్స్కి. సో అది మొత్తం జరిగింది. దట్స్ ఆల్ ఇన్ దిస్ ఎపిసోడ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.